అదృష్టవంతుణ్ణి ఎవ్వరూ చెరపలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ బాగు చేయలేరంటారు. పాలిటిక్స్ లో ఇలా మరీ కేవలం అదృష్టాల్నే నమ్ముకోలేకపోయినా వేసే అడుగును బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏపీలో ఎన్నికల ముందు కండువాలు మార్చిన నేతల్లో కొందరిని అదృష్టం తలుపు తడితే మరికొందరిని దురదృష్టం వెంటాడింది. అసంతృప్తులున్నా టికెట్ రాకపోయినా పార్టీతోనే సర్దుకుపోయిన వాళ్లు కొందరు, ఇమడలేము అంటూ పార్టీ వీడిన వారు ఇంకొందరు. అన్ని ప్రధాన పార్టీల్లో ఎన్నికల ముందు కొందరు నేతలు కండువాలు మార్చేశారు. అధికారంలోకొచ్చిన కూటమి గూటికి చేరిన వారు ఫుల్ హ్యాపీ. కూటమి నుంచి బయటికి వెళ్లిపోయిన నాయకులే అనుకున్నామని జరగవన్నీ అంటూ బాధపడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని. టీడీపీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని ఎన్నికలకు ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ సీట్లో మరోసారి తలబడి స్వయానా సోదరుడైన కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయారు. అత్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుంది నాని పరిస్థితి ఇప్పుడు. ప్రకాశం, నెల్లూరులో ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు ముఖ్య నేతలు. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు టీడీపీ గూటికి చేరారు. ఒంగోలు నుంచి ఈసారి టీడీపీ ఎంపీగా గెలిచారు మాగుంట. నెల్లూరులో టీడీపీ ఎంపీగా గెలిచి తన స్టెప్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీడీపీలో టికెట్లు రాక ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు లాంటి వారు రెబల్ గా పోటీ చేసి భంగపడితే చివరి నిమిషంలో తెలివైన నిర్ణయం తీసుకుని కండువాలు మార్చిన రఘురామకృష్ణరాజు, మండలి బుద్ధప్రసాద్, నిమ్మా జయకృష్ణ లాంటి నేతలు గెలుపు గుర్రమెక్కారు. మైలవరం టికెట్ దక్కకపోయినా పార్టీతోనే ఉన్న దేవినేని ఉమాకి ప్రభుత్వం అధికారంలోకి రావడం పెద్ద రిలీఫ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీని వీడి టీడీపీ నుంచి పోటీ చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, నూజివీడిలో పార్థసారథి ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు ఫుల్ హ్యాపీ. వైసీపీ సిట్టింగ్ సీటు నిరాకరించడంతో అలక వహించి టీడీపీలోకి వచ్చి గుంతకల్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో వైసీపీ వేటు వేయడంతో టీడీపీలోకి వచ్చిన 3 ఎమ్మెల్యేల్లో పోటీ చేసిన ఇద్దరూ గెలిచారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు జనసేనలోకొచ్చిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కూడా అదృష్టం కలిసొచ్చింది. తిరుపతి నుంచి ఈసారి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు ఆరణి. అన్ని పార్టీల్లోనూ పదుల సంఖ్యలో నేతలు కొందరు గెలిచిన కూటమి వైపొస్తే మరికొందరు ఓటమిని ఊహించలేక ఫ్యాన్ కిందకు చేరారు. కూటమి పొత్తులతో టికెట్లు రాకపోయినా సర్దుకుపోయిన నేతలు ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత ఉంటుంది అన్న ఆశలో ఉన్నారు. జనసేన జెండాను మోసి చివర్లో గోడ దూకేసిన పోతిన మహేష్ లాంటి కొందరు నేతలు ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని బాధపడ్డం తప్ప ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.